అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. గుంటూరు కోర్టు అయితే పోలీసుల కస్టడీ పిటిషన్ ని కూడా డిస్మిస్ చేసింది కోర్టు. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అయితే అంబటి రాంబాబు పైన నమోదైనటువంటి అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైనట్లయింది. మొత్తం మీద మాత్రం అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి వరుస కేసులు వెంటాడినటువంటి నేపథ్యంలో ఒక్క కేసు నుంచి బయటకు వచ్చిన వెంటనే మరో కేసులో ఇరికించి పూర్తి స్థాయిలో మళ్ళీ జైలుకు పంపుతున్నారనేది వైసీపీ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దగ్గర నుంచి మొదలైనటువంటి వివాదం, దాని తర్వాత సంక్రాంతికి సంబంధించినటువంటి లక్కీ డ్రాల వ్యవహారం వరకు కొనసాగినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద గుంటూరు కోర్టు ఇదే రకమైనటువంటి విడుదలకు సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వచ్చినటువంటి ఒక పీటీ వారెంట్ కూడా అంబటిని కొంత ఆలస్యం చేసింది బయటికి రావడానికి. ఇలాంటి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగినటువంటి పరిస్థితి. అయితే మెడికల్ కాలేజీల వివాదానికి సంబంధించినటువంటిది, దాని తర్వాత తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి బ్యానర్స్ వ్యవహారం, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించారు అనేటువంటి ఆరోపణ, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అంబటిపైన కేసులు నమోదైనటువంటి పరిస్థితి. మొత్తం మీద 52 కేసుల వరకు నమోదైనటువంటి సిచ్యువేషన్ ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా వెళ్లారు అంబటి నివాసానికి, పరామర్శించారు వారి కుటుంబ సభ్యులను. తాజాగా మాత్రం అంబటి రాంబాబుకు ఒక భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి. మాజీ మంత్రికి బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. అయితే పోలీసుల కస్టడీ పిటిషన్ ని కూడా డిస్మిస్ చేసింది గుంటూరు కోర్టు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు విడుదలకు మార్గం సుగమమైంది. మొత్తం మీద అంబటి బెయిల్ సంబంధించినటువంటి అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, అంబటి ఎప్పటి వరకు విడుదలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, మరికొద్దిసేపట్లో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఆయనకు నేడు ఏదైతే గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అన్ని కేసుల్లో అంబటి రాంబాబుకు ఊరట లభించింది. దాదాపు 35 కేసుల్లో ఆయన పైన నమోదైన 35 కేసుల్లో హైకోర్టు క్వాష్ చేసింది. తర్వాత నమోదు చేసిన కేసుల్లో కూడా ఆయన అరెస్ట్ చేయకూడదు అంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా అంబటి రాంబాబు పైన రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అన్ని కేసుల్లో ఆయనకు ఊరట లభించింది. మరికొద్ది సేపట్లో గుంటూరు జైలు నుంచి ఆయన రిలీజ్ కానున్నారు. సిరాజ్, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా 52 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. మరోపక్క ఆయన పైన నమోదైన పీటీ వారెంట్ కేసుల్లో కూడా ఆయన పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ డిస్మిస్ తో ఆయనకు గొప్ప ఊరట లభించింది అనుకోవచ్చు. వరుసగా ఏదైతే అంబటి రాంబాబు పైన రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారనే నేపథ్యంలో భాగంగా కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ క్రాష్ అయ్యాయి. మరోపక్క మెడికల్ కాలేజీల అంశంలో పోలీసులతో జరిగిన వాగ్వాదంలో ఆయన పైన పీటీ వారెంట్ నమోదైంది. ఆ పీటీ వారెంట్ కూడా గతంలో హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ మెడికల్ కాలేజీల అంశంలో పీటీ వారెంట్ పైన బెయిల్ వచ్చిన సమయంలోనే ఆయన జైలు నుంచి రిలీజ్ కావాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో సత్తెనపల్లి కోర్టులో ఏదైతే అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల వేడుక 200 రూపాయలు తీసుకొని మోసం చేశారంటూ లక్కీ డ్రా తీశారనే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నమోదైన కేసు పైన పీటీ వారెంట్ నమోదైంది. ఈ పీటీ వారెంట్ లో ఆయన్ను మళ్ళీ పోలీసులు సత్తెనపల్లి కోర్టుకు సరెండర్ చేశారు. అయితే సత్తెనపల్లి కోర్టుకు సరెండర్ చేసిన తర్వాత ఆయనకు 14 రోజుల రిమాండ్ మరోసారి పడింది. ఈ నేపథ్యంలో భాగంగా గుంటూరు సత్తెనపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు మళ్ళీ రాజమండ్రి జైలు తరలించారు. ప్రస్తుతం మరికొద్ది సేపటిలో అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి, అటు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు కూడా ఒక గొప్ప కిరణ్ మీరు అన్నట్లుగా, ఎందుకంటే వరుస కేసులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో 1 కాదు 2 50కి పైగా కేసులు అంటే ఆల్మోస్ట్ ఒక కేసు నుంచి బయటికి రాగానే మరో కేసులో ముందుకు తీసుకొస్తున్నారని వైసీపీ ప్రధానంగా ఆరోపణ చేసింది. రీసెంట్ గా కోర్టు ప్రాంగణం కూడా అంబటి నేను ఎక్కడ తగ్గేదే లేదని ఒక పుష్ప లెవెల్లో కూడా స్ట్రాంగ్ గా సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద వైసీపీ శ్రేణులతో పాటుగా సత్తెనపల్లి వైసీపీ కార్యకర్తలకు ఒక భారీ ఊరట అనుకోవాలి.
సిరాజ్, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన 52 కేసులు నమోదయ్యాయి. అందులో 35 కేసులు క్వాష్ అయ్యాయి. మరికొన్ని కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేయకూడదంటే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు చేసింది. మరోపక్క ఆయన ఎక్కడ కూడా తనను అరెస్ట్ చేసినా, తన ఇంటిపైన దాడి చేసినా ఆయన ఎక్కడా తగ్గేది లేదంటూ పుష్పా స్టైల్లో జవాబిచ్చారు. మరోపక్క అంబటి రాంబాబు ఇంటిపైన దాడి జరిగిన నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఏకమయ్యారనే ఒక సూచన జనాల్లోకి వెళ్ళింది. ఎందుకంటే అటు విశాఖపట్నం నుంచి ఇటు రాయలసీమ నుంచి రెండు ప్రాంతాల నుంచి అంబటి రాంబాబు ఇంటికి పరామర్శల వెలువ కొనసాగింది. అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలు, పార్టీకి సంబంధించిన నేతలు, కాపు సామాజిక వర్గ నేతలు నేరుగా అంబటి రాంబాబు కుటుంబానికి భరోసా ఇచ్చారు, ధైర్యం చెప్పారు, పార్టీ అండ ఉంటుందని ఒక భరోసా ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా వెళ్లారు, ఆ కుటుంబాన్ని పరామర్శించారు, భరోసా ఇచ్చారు. అంబటి రాంబాబు కుటుంబానికి నేను ఎప్పుడు అండగా ఉంటాను. మరోపక్క అంబటి రాంబాబు కుమార్తె మౌనిక తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మరోపక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఏదైతే తమ ఇంటిపైన మహిళలన్నీ చూడకోకుండా ఏకంగా దాడి చేసిన నేపథ్యం ఉంది. ఇలాంటి వాటిపైన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించారంటూ అంబటి మౌనిక ప్రశ్నించిన నేపథ్యం ఉంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఆయనకు ఊరట లభించింది, బెయిల్ వచ్చింది. దాదాపు మరికొద్దిసేపట్లో రిలీజ్ కాదు. ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ నేతల పైన ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఆ రాజ్యాంగం ప్రకారమే కీలక నేతలను వైఎస్ఆర్సీపీ నేతల పైన పలు కేసులు నమోదు చేస్తారు. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, పిన్నెలి మాచెల్ల రామకృష్ణారెడ్డి కావచ్చు, మరికొంతమంది నేతలు కావచ్చు వరుసగా కేసులు పెట్టడం, వేధించడం, జోగి రమేష్ కావచ్చు, ఇలా వరుసగా వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెట్టారు. కొంతమంది లోపల జైల్లో ఉన్నారు, మరికొంతమందికి బెయిల్ లభించింది. ఇలాంటి నేపథ్యంలో అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా తన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా ఒక సందేశం ఇచ్చారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు, నేను అండగా ఉంటానంటూ అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. మరొక రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఆయనకు బెయిల్ రావడం శుభసూచకమంటూ వైఎస్ఆర్సీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక అంబటి రాంబాబు ఇంటి దగ్గర పెద్ద కోలాహలం ఏర్పడింది. ఎందుకంటే అంబటి రాంబాబు బెయిల్ రావడంతో మరికొద్దిసేపట్లో రాజమండ్రి జైలు నుంచి ఆయన రిలీజ్ కానున్నారంటూ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం పంచుకుంటున్నారు. శ్రీరామ్, కిరణ్, అరెస్ట్ చేసే ముందు ఒక భారీ ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం విజువల్స్ లో చాలా వరకు కూడా. సో బెయిల్ విడుదలైన తర్వాత ఎలాంటి షరతులు విధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ప్రాథమికంగా? శ్రీరాజ్, ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయిన తర్వాత కొద్ది రోజులు మాత్రం కండిషన్ బెయిల్స్ కొనసాగుతాయి. తర్వాత కోర్టుకెళ్లి అన్కండిషనల్ కండిషన్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న గుంటూరు వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఆయన హాజరు కావాల్సిన నేపథ్యం ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆయన బెయిల్ కి రిలీజ్ కావాల్సిన పత్రాలు కూడా సిద్ధమయ్యాయి. ఎందుకంటే ఇద్దరు సాక్షి సంతకాలతో పాటు దాదాపు ₹1,00,000 పూచికత్తు మీద ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు ఇప్పటికే కోర్టుకు సమర్పించారని మనకు సమాచారం వినిపిస్తుంది. మరికొద్దిసేపట్లో అవి ఆన్లైన్ ద్వారా ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తాయి, అక్కడ జైలు అధికారులు వాటిని పరిశీలించి మరికొద్దిసేపట్లో అంబటి రాంబాబును రిలీజ్ చేయనున్నారని సమాచారం మనకు వినిపిస్తుంది. ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా భారీ కోలాహలం నెలకొంది. ఎందుకంటే మరికొద్దిసేపట్లో ఆయన జైలు నుంచి రిలీజ్ కావడమే కాకుండా తాను ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ ఇప్పటికే ఆయన సంకేతాలు పంపారు. ఎందుకంటే సత్తెనపల్లి కోర్టుకు వచ్చిన నేపథ్యంలో కూడా పుష్ప టైప్ ఆయన తగ్గేదే లేదంటూ నేరుగా మీడియా చూస్తుండగానే ఆయన ఆ సంకేతం చేశారు. ఏకంగా అక్రమ కేసులకు కానీ నేరుగా రెడ్ బుక్ రాజ్యాంగానికి తగ్గేదే లేదంటూ అంబటి రాంబాబు మరోసారి ఈ టీడీపీ కూడా సవాల్ విసిరారనుకోవచ్చు. ఆయన నేపథ్యంలో ఆయన పైన పెట్టిన 52 కేసులు ఆయనకు రిలీఫ్ లభించడం, జైలు నుంచి రిలీజ్ కావడం లాంఛనమే. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఒక భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఒక్క కేసుకి సంబంధించి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వెంటనే మరో కేసు ముందుకు వచ్చిందనేది మాత్రం వైసీపీ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. సో వరుస కేసులతో మాత్రం జైలులోనే ఉన్నటువంటి అంబటి రాంబాబుకు తాజాగా మాత్రం గుంటూరు కోర్టు బెయిల్ని మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్ని కూడా డిస్మిస్ చేసింది కోర్టు. ఈ నేపథ్యంలో జనవరి 31 నుంచి రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ పైన బయటికి రాబోతున్నారు మరి కాసేపట్లో. సో వరుస కేసులతో మాత్రం ఉక్కిరిబుక్కిరయ్యారు వైసీపీ నేత. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత అంబటి ఏమైనా స్పందించేటువంటి అవకాశం ఉందా అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రభుత్వం మీద మరి ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి అంశం, మెడికల్ కాలేజీల ఇష్యూ, కల్తీ నెయ్యి వ్యవహారం, ఇలాంటి అనేక అంశాలపైన ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి అంబటి రాంబాబు బయటకు వచ్చాక ఏ విధంగా స్పందిస్తారని దానిపైన ఉత్కంఠగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వరుస కేసులతో మాత్రం కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించినటువంటి బ్యానర్ల దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ పరంపర విమర్శ ప్రతి విమర్శల వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. దాని
దాని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి పైన కామెంట్ చేసినటువంటి వైనం. సో తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా అంబటి రాంబాబు నివాసం పైన దాడికి యత్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి కేసుల్లో భాగంగా అంబటి రాంబాబు అరెస్ట్ అవ్వడం, దాని తర్వాత తెరపైకి అంటే ఏదైతే మెడికల్ కాలేజీల నిరసన వివాదానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, సో సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలోకి సంబంధించి పీటీ నమోదు చేయడం కానివ్వండి, ఇలాంటి వాటితో మాత్రం ఒక్కసారిగా వరుస కేసులతో ఉన్నటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబటి నివాసానికి వెళ్లడం, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం, నేనున్నానని ఒక భరోసా కల్పించినటువంటి వైనం. అంబటి అరెస్టు సందర్భంగా కూడా ఒక హైడ్రామా నెలకొన్నటువంటి పరిస్థితి. భారీ భద్రత నడుమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యలో నుంచి అంబటిని కూడా అరెస్టు చేశారు గతంలో. సో తాజాగా మాత్రం బెయిల్ పైన అంబటి బయటికి రాబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటి వరకు అందుతుంది. అయితే వరుసగా 1 by 1 కేసులతో ఉక్కిరిబిక్కిరైనటువంటి మాజీ మంత్రి ఎట్టకేలకు బయటికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కానివ్వండి, సత్తెనపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, మరి ముఖ్యంగా అంబటి కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అరెస్టులు, మరి ముఖ్యంగా వైసీపీ నేతలపైన కేసులు, ఇలా వరుసగా విమర్శలు కూడా ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది.